హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మైండ్ సెట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సంపాదించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ తగ్గట్టు మనీ ఎర్న్ చేస్తుంటారు. అది శాలరీ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఏదైనా వర్క్. కానీ మనం ఏదైతే వర్క్ చేస్తూ మనం మనీ సంపాదిస్తుంటామో అది మనకి యాక్టివ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడైతే మనం యాక్టివ్ ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ఉంటామో అట్ ది సేమ్ టైము మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేయడానికి ఒక స్టెప్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. చాలా వరకు అయితే ఇక జాబ్ చేస్తుంటారు, రన్ అవుతూ ఉంటుంది. కానీ అదర్గా ఏం థింక్ చేయకపోవడం అనేది ఏదైనా కొన్ని సందర్భాల్లో మనం జాబ్ ఏదైనా లాస్ అయినప్పుడు కానీ, అలాగే బిజినెస్ మనం ఏదైనా కొలాప్స్ అయినప్పుడు కానీ మనం చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కరు కూడా మనకు యాక్టివ్ ఇన్కమ్ ఎప్పుడైతే ఇనిషియల్గా స్టార్ట్ అవుతుందో వెంటనే ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం స్టార్ట్ చేసినట్లయితే అది కొద్ది కాలానికి మనకు ఒక పర్మనెంట్ అసెట్గా రెడీ అవుతుంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఫ్రెండ్స్. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం మనీ అనేది తిరిగి మనీని ఎర్న్ చేయడం, లేకపోతే ఏవైనా అసెట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్, లేకపోతే ఆ ప్లేస్ కొన్న తర్వాత కొద్ది కాలానికి యొక్క స్థలం రేట్ అనేది ఇంప్రూవ్ కావడం, అంటే మనం పెట్టిన అమౌంట్కి ఆ అమౌంట్ అయితే రెట్టింపు కావడం, ఇది ప్యాసివ్ ఇన్కమ్. లేకపోతే ఏదైనా ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఆ ఇంటి ద్వారా వచ్చే రెంట్ ఏదైతే ఉందో అదే నేను ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్, మనం ఏదైనా లాంగ్ రన్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే ఆ అమౌంట్ ద్వారా తిరిగి అమౌంట్ అనేది మనకు క్రియేట్ కావడానికి మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటారు ఫ్రెండ్స్. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఓన్లీ ఫ్లాట్స్, బిల్డింగ్స్ అదే మనం కన్స్ట్రక్ట్ చేసి మన రెంట్ ద్వారా అయితే ప్రతి ఒక్కరూ ప్యాసివ్ ఇన్కమ్ అయితే పొందలేరు. అది బల్క్ అమౌంట్ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కానీ కొద్దిగా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఆ యొక్క ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటామో అది తిరిగి మనీని క్రియేట్ చేసేలా చేయడం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. దానికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. అది ఎంత అమౌంట్ అయినా సరే మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఎవ్రీ మంత్ మనం ప్యాసివ్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు. అలాగే ఎంఐఎస్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఇది కూడా ఫ్రెండ్స్ మనం ఒక అమౌంట్, బల్క్ అమౌంట్ అంటే 1,00,000 నుంచి 9 lakhs లేదా 15 lakhs వరకు కూడా మనం ఒకసారి అమౌంట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దాని ద్వారా మనం తిరిగి మనం ప్యాసివ్ ఇన్కమ్ చేయడం, అంటే మనీ అన్ని చేయడం ఫ్రెండ్స్. ఇది మనం పని చేస్తున్న టైంలో కాకుండా మనం నిద్రపోతున్న సమయంలో కూడా మన మనీ అనేది మనకి వర్క్ చేస్తూ ఉండాలి. దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. కానీ ఇది ఒక్కసారిగా బల్క్ అమౌంట్ ఎవరూ కూడా మనం క్రియేట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయలేము. తొలిత ఒక స్టెప్ అనేది మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంత డిస్టెన్స్ అయినా మనం కొన్ని రోజులు మనం రీచ్ కావడం జరుగుతుంది. అలాగే మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా ఫ్రెండ్స్ ఒక్కటేసారి 100 ఇటుకలు వేసి సిమెంట్ కాంక్రీట్ వేయం ఫ్రెండ్స్. ఫస్ట్గా మొదట ఒక ఇటుకతో మనం స్టార్ట్ చేస్తాము. తర్వాత కొద్ది రోజులుగా అది బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోతుంది. మనం సేవింగ్ పాలసీ కూడా అంతే ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇనిషియల్గా మనం ఒక స్టెప్ వేసి స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా సరే అది కొద్ది కాలానికి మనకు ఒక బిగ్ అసెట్గా క్రియేట్ అవుతుంది. సో దానికి గాను ఫ్రెండ్స్ మనం వచ్చిన మన శాలరీలో ఒక 10 to 20% ప్రతి ఒక్కరూ కూడా ఒక లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే సింపుల్గా ఆర్డీ ఎవరి మంత్ ఒక 1,000 రూపీస్ ఆర్డీతో కానీ మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు అది కొద్ది కాలానికి ఒక 1 lakh to 2 lakhs మనము అయిన తర్వాత దాన్ని మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ మనకు ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే విధంగా ప్రతి మంత్ శాలరీలో ఒక 20% అలా అలాట్ చేసినట్లయితే ఒక కొద్ది కాలానికి 10 to 20 years మనకు పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్ అసెట్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఇది చాలా వరకు అయితే ఎవరు పీపుల్స్ కూడా థింక్ చేయరు. సో వాళ్ళు చేసే వర్క్ మనీ వస్తుంటుంది, దాన్ని మనం స్పెండ్ చేస్తుంటాం. తిరిగి నెక్స్ట్ మంత్ శాలరీ కోసం మనం వెయిట్ చేస్తుంటాం. చాలా 90% పీపుల్ అయితే ఎంత శాలరీ వచ్చినా కూడా 1 lakh 2 lakhs శాలరీ వచ్చినా కూడా వాళ్ళ యొక్క జోన్, అంటే వాళ్ళ యొక్క ఎక్స్పెన్సివ్ జోన్ తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టేసుకుంటూ తిరిగి శాలరీ కోసం అయితే ఎదురు చూస్తుంటారు. ఏదైనా సందర్భంలో జాబ్స్ కొలాప్స్ అయినప్పుడు కానీ, బిజినెస్ కొలాప్స్ అయినప్పుడు కానీ వెంటనే తిరిగి ఏదైనా లోన్ తీసుకోవడం కానీ ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ అయితే చేసి మనీ అయితే లాస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఎర్నింగ్ నుంచే మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్కి మనం ఒక స్టెప్ అయితే స్టార్ట్ చేసినప్పుడు స్లోగా అది ఒక పెద్ద అసెట్గా అయితే మనకు క్రియేట్ అవుతుంది. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు బాగా యూజ్ఫుల్ అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ వీడియోస్ చూసిన తర్వాత అయినా ప్రతి ఒక్కరూ కూడా ఒక సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ స్టెప్ వేసినట్టయితే
కనీసం కొందరికైనా కానీ యూస్ఫుల్ అవుతుంది. లైఫ్లో ఒక మంచి అసెట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్గా ఒక స్ట్రాంగ్ కెరీర్ అయితే బిల్డప్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్యాసివ్ ఇన్కమ్ గురించి అయితే. అదేవిధంగా మన ఛానల్లో మనీ వైజ్ సంబంధించి మనీ టిప్స్ అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే మనం చెప్తూ ఉంటాము. సో ఈ యొక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది, అలాగే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.